శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా దుర్గమ్మ దయ వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా దుర్గమ్మ తీర్చేయాలని మీ తరపున నేను కూడా దుర్గమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా దుర్గమ్మ పాదపద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు దుర్గమ్మ తన బిడ్డల కోసం తీసుకువచ్చిన సందేశం ఏంటి అంటే, తల్లి ఇది దుర్గమ్మ ప్రామిస్, మిస్ చేసుకోవద్దు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సరిగ్గా ఈ రాత్రి 11 గంటలకు డెడ్ లైన్ స్టార్ట్ అయిపోతుంది. ఈ రోజు తప్పకుండా చూడాల్సిందే, లేకపోతే రేపే ఆఖరి రోజు అవుతుంది. జాగ్రత్త. ఈ రోజు నేను చెప్పబోయే సందేశంలో నీ గత జీవితంలో ఏం జరిగింది, ఇక ముందు ఏం జరగబోతోంది, నువ్వు ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నావు, ఇక ముందు కూడా అలానే ఎదురు దెబ్బలు తింటావా, లేకపోతే వాటి నుంచి తప్పించుకుంటావా? నీకు అదృష్టం పట్టబోతోందా, దురదృష్టం పట్టబోతోందా? గత జీవితంలో నిన్ను మోసం చేసిన వ్యక్తులు మళ్ళీ వస్తారా? నువ్వు వాళ్ళను మళ్ళీ ఏ విధంగా తీసుకుంటావు? వాళ్ళ మీద దెబ్బ కొడతావా, లేకపోతే మళ్ళీ వాళ్ళే నిన్ను ముంచేసిపోతారా? నువ్వు అనుకున్న పనులన్నీ కూడా ముందుకు వెళ్తాయా, లేదా ప్రతి ఒక్కటి పూసగుచ్చినట్టు ఈ రోజు నీ ముందు ఉంచబోతున్నా తల్లి. అందుకే చెప్పాను, ఈ రోజు చూడకపోతే రేపే ఆఖరి రోజు అని. ఆ మాట ఎందుకు అన్నానో నీకు ఈ వీడియో చివరిలో చెప్తాను. కాసేపు ఓపిక పట్టు, వదులుకోవద్దు, జాగ్రత్త. నీ జీవితానికి సంబంధించిన ప్రతి ఒక్క నిమిషము, ప్రతి ఒక్క గడియ, ప్రతి ఒక్క క్షణానికి సంబంధించిన విషయం ఈరోజు నీతో పూసగుచ్చినట్టు చెప్పబోతున్నాను. కుండ బద్దలు కొట్టినట్టు చెప్పబోతున్నాను, బట్ట బయలు చేయబోతున్నాను. ఇది నీ కంట పడింది, నువ్వు వింటున్నావు, నీ ముందుకు వచ్చింది, నీ చెవిన పడింది అంటే ఇది కేవలం నీ కోసం మాత్రమే నీ దుర్గమ్మ పంపించిన సందేశం అని నమ్మి ఇక్కడ కాసేపు ఆగు తల్లి అంటూ దుర్గమ్మ ఈరోజు ఒక హెచ్చరికతో కూడిన నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి. అమ్మ మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడాల్సిందే. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో దుమ్ దుర్గాయ నమః అంటూ టైప్ చేయండి. అలాగే ఆ అమ్మ పేరు రాసేటప్పుడు మీ కష్టం ఏంటి, మీ కళ ఏంటి, మీ కోరిక ఏంటి అమ్మకు ఒకసారి చెప్పుకొని మీరు దుమ్ దుర్గాయ నమః అని రాశారంటే ఖచ్చితంగా ఆ కోరికను, కళని, కష్టాన్ని తీర్చడానికి అమ్మ ప్రయత్నిస్తుంది. అమ్మ ఆశీర్వాదం ఉంటుంది. అయితే ఎంతో నమ్మకమైన గురువు గారండి, శ్రీ సాయి దుర్గా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. గురూజీ నరసింహరాజు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. ముఖ్యంగా భార్య భర్తలకి, లవర్స్ మధ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తొలగించేసి, క్లియర్ చేసి ఒక్కటి చేస్తారు. మీరు మొబైల్ నెంబర్ 9063099505. మీ ప్రాబ్లం ఏంటి అనేది ఫోను ద్వారా వివరిస్తే చాలు, పూజల ద్వారానే మిమ్మల్ని ఆ కష్టాల నుంచి బయటపడవేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలున్నా నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా, నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక దుర్గమ్మ సందేశం విషయానికి వస్తే, తల్లి కళ్ళు తెరిచి చూడు, నీ కన్నీళ్లకు కాలం ముగిసే సమయం ఆసన్నమైంది తల్లి. నువ్వు ఎన్నాళ్లుగానో గుండెల్లో దాచుకున్న, ఎవరికీ చెప్పుకోలేక రాత్రిపూట ఒంటరిగా ఏడ్చిన ఏడుపు నాకు తెలుసు. నా తప్పేంటి తల్లి? నా సర్వస్వాన్ని, నా ప్రేమను, నా రక్తాన్ని దారిపోసిన ఈ జనాలు నన్ను ఎందుకు మోసం చేశారు దుర్గమ్మ అని నువ్వు అడిగిన ప్రతి ప్రశ్న నా గుండెని తాకింది తల్లి. చలించిపోయాను, కదిలిపోయాను, మనసు విలవిల్లాడిపోయింది నీ ప్రశ్నకి. విను తల్లి, దేవుడి ఇంట్లో న్యాయం ఆలస్యం కావచ్చేమో కానీ అక్కడ అన్యాయానికి తావులేదు. నీ దుర్గమ్మ ఇంట్లో అన్యాయం ఎప్పుడూ జరగదు. దుర్గమ్మకి కళ్ళు పోలేదు తల్లి, చూపు పోలేదు, చూస్తోంది. ఇన్నాళ్ళు నిన్ను శని, రాహు, కేతువులు పట్టి పీడించి నీ బతుకును ఒక అగాధంలోకి నెట్టేశాయి. నువ్వు ఎంత బయటపడాలని చూసినా ఆ అప్పుల ఊపిలో, ఆ మానసిక అశాంతిలో మరింత కుంగిపోయావు, కూరుకుపోయావు. సమాజం ముందు నవ్వుతూ తిరుగుతున్న నీ లోపల శ్వాస ఆడని నరకాన్ని అనుభవించావు. నిజమేనా? నిజమే అయితే అవును దుర్గమ్మ అంటూ ఇక్కడ నాతో పంచుకో. కానీ ఇక చాలు, ఇక చాలు తల్లి. ఈ రాత్రి సరిగ్గా 11 గంటలకి గ్రహాలన్నీ మలుపు తీసుకోబోతున్నాయి. గ్రహాలు యూటర్న్ తీసుకోబోతున్నాయి. నీ జాతకంలో మహాధనలక్ష్మి యోగం రూపుదిద్దుకుంటోంది. నా సోదరి అయినటువంటి శ్రీ మహాలక్ష్మిని మాట అడిగేశాను తల్లి, నీ జీవితాన్ని చక్కదిద్దమని, మార్చమని. అదే ఇప్పుడు జరుగుతోంది.
నీ జీవితాన్ని అతలాకుతలం చేసిన ఆ ఏళ్నాటి శని శాపం నుంచి నీకు విముక్తి లభించబోతోంది. ఇన్నాళ్ళు నువ్వు కన్న ఆ 5 కలలో, ఆ 5 పెద్ద కలలో నిజమయ్యే రోజు వచ్చేసింది. ఈ శుభవార్త విన్నాక నీ కుటుంబం ఆనందంతో పిచ్చెక్కినట్టు నాట్యం చేస్తుంది. 7 జన్మల్లో నువ్వు చూడని అద్భుతాన్ని నీ కళ్ళ ముందే చూడబోతున్నావు. కానీ నా ఈ హెచ్చరికను చాలా జాగ్రత్తగా పదునైన కత్తుల్లా నీ గుండెల్లో దాచుకో. ఇక్కడ నీ జీవితంలో రాహువు ప్రభావం నీ మీద ఉంది. అందుకే నీ శత్రువులు బలపడుతున్నారు. నీకు దిష్టి తగలటం చాలా సులువు. పనంతా అయిపోయింది అనుకునే చివరి క్షణంలో అంత తల్లకిందులు చేసే శక్తులు నీ చుట్టూ ఉన్నాయి. నీ కంచంలో తింటూ నీ కంచానికి బొక్కలు పెట్టే నీచమైన ప్రమాదకరమైన గుప్త శత్రువులు నీ పక్కనే ఉన్నారు. వారితో జాగ్రత్త. వారిని కనిపెట్టు, వారి పని పట్టు. అందుకే చెబుతున్నా, రాబోయే 3 రోజుల పాటు నీ నోరు మోసుకో తల్లి. నీ మనసులోని రహస్యాలను, నీకు కలగబోయే లాభాలను ఇరుగు పొరుగు వారితో, చివరకు నీకు అత్యంత ఆప్తులైన వారితో కూడా పంచుకోవద్దు. లక్ష్మీదేవి నీ ఇంట్లోకి శాశ్వతంగా అడుగు పెడుతోంది. కానీ నువ్వు నోరు జారినా లేదా భావోద్వేగానికి లోనై నీ ఆస్తులను, సొమ్మును ఎవరికైనా దానం చేసినా నీ ఇంటికి వచ్చిన మహాలక్ష్మిని నీ శత్రువుల కోపగించేలా చేస్తారు. భావాల ప్రవాహంలో కొట్టుకుపోయి ఎవరికి ఎలాంటి వాగ్దానాలు చెయ్యకు. గడిచిన కొన్ని నెలల్లో, ఏళ్లలోనూ నీ జీవితంలోకి ఒకరు వచ్చి నీకు పెద్ద పెద్ద కలలు చూపించారు కదూ, గుర్తు చేసుకో. నీకు నేను తోడుంటాను అని నిన్ను నమ్మించి నువ్వు వారిపై పూర్తిగా ఆధారపడినప్పుడు నిన్ను నిలువున ముంచేసి వెళ్ళిపోయారు. అవునా? గుర్తుపెట్టుకో, అది నీ తప్పు కాదు. ఇక్కడ శనిదేవుడు ఆయన నిన్ను మరింత బలిష్ఠుడిగా మార్చడానికే నీ వెనుక ఉండి నిన్ను పూర్తిగా నాశనం చేయాలనుకున్న ఆ ద్రోహులను నీ జీవితం నుంచి దూరం చేశాడు. ఒకవేళ ఆ పాపాత్ములు ఇప్పటికీ నీ పక్కనే ఉండి ఉంటే నీ జీవితంలో కోలుకోలేని విధంగా శ్మశానమయ్యేది. కాబట్టి ఏది జరిగినా నీ మంచికే జరిగింది. ఇకనైనా కళ్ళు తెరిచి ఆలోచించు. నీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని ఉంచుకో. గట్టిగా అరుస్తూ గొడవలు పడటం, ఇతరులను అవమానించటం లాంటివి చేస్తే దైవిక శక్తి నీపై ఆగ్రహిస్తుంది. అందరితో మధురంగా మాట్లాడు. ఒకవేళ నువ్వు ఇప్పుడు కూడా మారకపోతే నీ జీవితం మళ్ళీ చీకట్లోకి వెళ్ళిపోతుంది తల్లి. దాన్ని ఈ దుర్గమ్మ కూడా కాపాడలేదు. నీ కష్టాలన్నింటికీ చెక్ పెట్టే ఒక రామబాణం లాంటి పరిహారాన్ని నేను నీకు అందిస్తాను. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడు. ఎందుకంటే సగం సమాచారం నీ జీవితాన్ని మరింత ప్రమాదంలోకి నెట్టేస్తుంది. నీకు నిజమైన భక్తి ఉంటే, నీ కష్టాలు తీరాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్లో దుర్గాయ నమః అంటూ నా నామాన్ని రాయి. స్మరించు, ధ్యానించు. నీ జీవితంలో నేను చెప్పిన కష్టాలు నిజంగానే జరుగుతుంటే, అవును దుర్గమ్మ, ఇది నాకు జరుగుతోంది అని నాతో పంచుకో. ఆ శత్రువుని ఎలా గుర్తించాలో, ఏం చెయ్యాలో నేను నీకు చెబుతాను. నా మాట నమ్ము. నీ తలరాత మారబోతోంది తల్లి. నీ దుర్గమ్మ ఆశీస్సులు ఎప్పుడూ కూడా నీ మీద ఉంటాయి. అయితే ఇక్కడ నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఆ శత్రువులు పైకి నవ్వుతున్నా వాళ్ళ కళ్ళల్లో ఒకలాంటి ఈర్ష్య, అసూయం కనిపిస్తుంది. ముందు మంచిగా మాట్లాడుతున్నా వెనుక నీ గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళతో దూరంగా ఉండు. నువ్వు ఏ పరిహారం చెయ్యాలో తెలుసా? శుక్రవారం కానీ, మంగళవారం కానీ, అమావాస్య రోజు కానీ ఒక్కసారి నీ దుర్గమ్మ మందిరానికి వెళ్ళి 4 నిమ్మ పళ్ళను సమర్పించేసిరా, లేదా నిమ్మకాయల మాలని సమర్పించు. అక్కడ ఉన్నటువంటి వేపాకు మండలో నిమ్మకాయలు తీసుకొచ్చి నీ గుమ్మం దగ్గర పెట్టు. నీ వ్యాపార స్థలంలో పెట్టు. నీ శత్రువుల కళ్ళు పటాపంచలైపోతాయి. నీకు అంతా మంచి జరుగుతుంది. ఈ రోజు రాత్రి 11 గంటలకు చెప్పాను కదా, నక్షత్రాలన్నీ కూడా మలుపు తీసుకోబోతున్నాయి, యూటర్న్ తీసుకోబోతున్నాయి. నీ జీవితం మారుతుంది. నీ దుర్గమ్మ నీ జీవితాన్ని మార్చాలని కంకణం కట్టుకుంది అంటూ ఈరోజు దుర్గమ్మ అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చి ఉందని భావిస్తున్నాను. రేపు మనకు దుర్గమ్మ అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. జై దుర్గా భవాని.